we discuss about junior intermediate civics chapter 2 state part 3. So junior intermediate civics లో ఆల్రెడీ టూ చాప్టర్స్ 2 టాపిక్స్ చెప్పుకున్నాం, 2 పార్ట్స్ చెప్పుకున్నాం. స్టేట్ అంటే ఏంటి తెలుసుకున్నాం. సో ఈరోజు పార్ట్ 3 తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే వాట్ ఈజ్ స్టేట్ అని చెప్పుకున్నాం. అలాగే రిలేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ చెప్పుకున్నాం. సమాజం అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, సమాజం అంటే రాజ్యం అంటే ఏంటి, ఈ రాజ్యానికి సమాజానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ది స్టేట్ అండ్ సొసైటీ హ్యావింగ్ కామన్ ఫీచర్స్. ఈ రాజ్యానికి సమాజానికి ఒక కామన్ ఫీచర్స్ అనేటువంటి ఉన్నాయంటండి. లైక్ ఏంటంటే ది స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ బై ది సొసైటీ అండ్ సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్ అని చెప్పుకున్నాం. అంటే సమాజం అనేటువంటిదేమో రాజ్యానికంటే ముందు ఏర్పడుతుంది, రాజ్యం అనేటువంటి సమాజం ద్వారా ఏర్పడుతుందని మనం రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సొసైటీ గురించి చెప్పుకున్నాం. దెర్ ఈజ్ ఏ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సొసైటీ. రాజ్యానికి సమాజానికి చాలా దగ్గర సంబంధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ది కామన్ ఫీచర్స్ ఆఫ్ ది బోత్ స్టేట్ అండ్ సొసైటీ ఈజ్ పాపులేషన్ అండ్ టెరిటరీ. అంటే ఒక రాజ్యంలో ప్రజలు అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా సమాజంలో ఉండాలి, అలాగే రాజ్యంలో కూడా ఉండాలి. సో ది పీపుల్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్ ఎయిదర్ సొసైటీ ఆర్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్. అంటే అయితే సమాజంలో ఉండొచ్చు లేదా రాజ్యంలో ఉండొచ్చు. బికాస్ ది సొసైటీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టేట్. ఎందుకంటే రాజ్యంలో సమాజం అనేటువంటిది ఒక భాగం కాబట్టి. సో సమాజం గురించి రాజ్యం గురించి అధ్యయనం చేసేటప్పుడు ఈ రాజ్యానికి సమాజానికి బోత్ ఫీచర్స్ కల్లా ఏంటంటే కామన్ ఫీచర్స్ ఏంటంటే పాపులేషన్ అండ్ టెరిటరీ అని చెప్పుకున్నాం. సో ప్రదేశము ప్రజలు అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఉండాలని చెప్పుకున్నాం. బికాస్ ది స్టేట్ అండ్ సొసైటీ ఈజ్ మెయిన్ 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యంలో ఈ 2 ముఖ్యమైనటువంటి సంస్థలుగా మనం చెప్పుకున్నాం. అయితే డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్ చెప్పుకున్నాం. ఒక స్టేట్కి సొసైటీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనేది మనం తెలుసుకున్నాం. స్టేట్ అంటే రాజ్యము, సొసైటీ అంటే సమాజం అని చెప్పుకున్నాం. ది స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఈ రాజ్యం అనేటువంటిది ఒక రాజకీయపరమైనటువంటి సంస్థ అయితే సొసైటీ ఈజ్ అన్ సోషల్ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం. సోషల్ ఆర్గనైజేషన్ అంటే సామాజిక సంస్థ అని చెప్పుకున్నాం. అంటే ఒక రాజ్యం అనేటువంటిది ఒక రాజకీయపరమైనటువంటి సంస్థ అయితే సమాజం అనేటువంటిది ఒక సామాజిక సంస్థ. ది స్టేట్ హ్యాజ్ అన్ ఏజెన్సీ కాల్డ్ గవర్నమెంట్. ఒక రాజ్యానికి ప్రభుత్వం అనేటువంటి సంస్థ అనేటువంటిది ఉంటుంది. అలాగే సొసైటీ హ్యాజ్ నో ఏజెన్సీ కాల్డ్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు రన్ ది సొసైటీ. సో సమాజం అనేటువంటిది నడిపించాలంటే ఎటువంటి ప్రభుత్వం అనేటువంటి సంస్థలు అవసరం లేదు, కానీ రాజ్యానికి మాత్రం ప్రభుత్వం ద్వారా మాత్రమే పరిపాలన కొనసాగించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ది స్టేట్ మేక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పుకున్నాం. అంటే ఒక రాజ్యము నియమ నిబంధనలు అనే వాటిని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ప్రజలకు నియమ నిబంధనలు అనే వాటిని ఇంపోజ్ చేస్తుంది. బట్ ది సొసైటీ ఫాలోస్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. ఈ ఆచారాలు వాడుకలు అనేటువంటివేమో సమాజం అనేటువంటిది అనుసరిస్తూ ఉంటుంది. ఇఫ్ ఎనీబడి వయలేట్ ది స్టేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ది స్టేట్ విల్ పనిష్ దెమ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ రాజ్యం యొక్క నియమ నిబంధనలు కనుక అతిక్రమిస్తే రాజ్యం అనేది శిక్షించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ది సొసైటీ హ్యాస్ నో వయలేషన్ ఆఫ్ పనిష్మెంట్. అంటే ఇఫ్ ఎనీబడి వయలేట్స్ ది రూల్స్ ఆర్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ది సొసైటీ, ఒకవేళ ఈ సొసైటీలో ఉన్నటువంటి నియమాలు నిబంధనలు కంటే ఆచారాలు వాడుకలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అవి కనుక ఎవరైనా అతిక్రమిస్తే
సమాజం అనేటువంటిది వాళ్ళని శిక్షించదు అని మనం చెప్పుకున్నాం. సో ఇఫ్ ఎనీబడి వయలేషన్ ఆఫ్ లాస్ లీడ్స్ టు పనిష్మెంట్, అలాగే దెర్ ఈజ్ నో పనిష్మెంట్ ఇన్ సొసైటీ. వయలేషన్ అంటే అతిక్రమిస్తే శిక్ష అనేటువంటిది ఉండదు, ఆచారాలు వాడుకలు ఉంటాయి కాబట్టి, సంస్కృతులు సంప్రదాయాలు ఉంటాయి కాబట్టి. అండ్ ది స్టేట్ హ్యాస్ సావర్నిటీ, రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుందని చెప్పుకున్నాం. బట్ సొసైటీ హ్యాస్ నో సావర్నిటీ, ఇది చెప్పుకున్నాం. అలాగే స్టేట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ అసోసియేషన్, ఒక వ్యవస్థీకృతమైనటువంటి క్రమబద్ధమైనటువంటి సంస్థ. ది సొసైటీ మే బి ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్, అది ఒక క్రమబద్ధంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే ది స్టేట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది చోటానిక్ వర్డ్ స్టాటస్ విచ్ మీన్స్ పొలిటికల్ ఆర్గనైజేషన్, బట్ సొసైటీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ సోషియస్ విచ్ మీన్స్ యూనిటీ. అంటే రాజ్యం అనేటువంటిదేమో ఒక రాజకీయపరమైనటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. చూడటానికి పదం నుంచి, స్టేటస్ అనేటువంటి పదం నుంచి వచ్చిందేమో రాజ్యం అయితే, ఈ సొసైటీ అనేటువంటి ఇంగ్లీష్ వర్డు లాటిన్ భాషలో ఉన్నటువంటి సోషియస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. కాబట్టి సోషియస్ అంటే యూనిటీ అని చెప్పుకోవచ్చు, ఐక్యత అని చెప్పుకోవచ్చు. సో అట్లాగే ది సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పుకున్నాం. ఈ యొక్క సమాజం అనేటువంటిది కొన్ని రకాల యొక్క వ్యక్తుల యొక్క సమూహం అని చెప్పుకున్నాం. ఈ యొక్క అనేక రకాల యొక్క సమాహారమే రాజ్యం అని కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ది స్టేట్ ఈజ్ సబ్జెక్ట్ మ్యాటర్ టు ది పొలిటికల్ సైన్స్. ఈ రాజ్యం అనేటువంటిది ఈ యొక్క రాజనీతి శాస్త్రానికి సంబంధించినటువంటిది అయితే, సొసైటీ ఈజ్ రిలేటెడ్ టు ది సోషియాలజీ. అంటే సమాజానికి సంబంధించినటువంటి సామాజిక శాస్త్రానికి సంబంధించినటువంటిదేనేమో సొసైటీ అని చెప్పొచ్చు. అట్లాగే రాజనీతి శాస్త్రానికి సంబంధించినటువంటిది రాజ్యం అని మనం తెలుసుకోవచ్చు. సో దీస్ ఆర్ మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. సో అట్లాగా ఒక రాజ్యానికి సమాజానికి ఉన్నటువంటి భేదాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ అసోసియేషన్, అంటే ఒక రాజ్యానికి మరియు సంస్థలకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో మనం తెలుసుకుందాం. అసోసియేషన్ మీన్స్ సంఘాలు లేదా సంస్థలు. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది స్టేట్. ఒక రాజ్యంలో అనేక రకాలైనటువంటి సంస్థలు అనేవి ఉంటాయి. దీస్ అసోసియేషన్ మే బి ఎయిదర్ టెంపరీలీ ఆర్ పర్మనెంట్లీ. అంటే ఈ యొక్క సంస్థలు సంఘాలు అనేటువంటివి ఒక శాశ్వతంగా ఉన్నటువంటివి ఉంటాయి, లేదంటే అంటే దీస్ అసోసియేషన్ తాత్కాలికంగా అయినా సరే ఉంటాయి. టైప్స్ ఆఫ్ అసోసియేషన్ చెప్పుకుందాం. అసలు వాట్ ఈజ్ అసోసియేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్ చెప్పుకుందాం. ది అసోసియేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పీపుల్, group of people who are having a common aims and aspirations, promotion of the aspects of the state or the welfare of the state. అంటే ఒక రాజ్యం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకే రకమైనటువంటి లక్ష్యాలని, ఒకే రకమైనటువంటి ఉద్దేశాలని కలిగి ఉండేటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్నే అసోసియేషన్స్ అంటారు. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్. ఈ అసోసియేషన్స్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. అవేంటి తెలుసుకుందాం. ఒకటి ఎకనామిక్ అసోసియేషన్స్ అంటారు. ఎకనామిక్ అసోసియేషన్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి సంఘాలు. 2 పొలిటికల్ అసోసియేషన్స్, రాజకీయ పరమైనటువంటి సంఘాలు లేదా సంస్థలు. 3 రిలీజియస్ అసోసియేషన్స్. రిలీజియస్ అంటే మతపరమైనటువంటి సంస్థలు, సంఘాలు. అలాగే కల్చరల్ అసోసియేషన్స్ అంటారు. సో ఒక సంస్థలు అనేటువంటివి ప్రధానంగా 4 రకాలుగా విభజించుకున్నాం. అవేంటంటే ఎకనామిక్ అసోసియేషన్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి సంస్థలకు ఉదాహరణగా బ్యాంక్స్,
ఎల్ఐసి ఆర్ చిట్ ఫండ్. ఈ పొలిటికల్ అసోసియేషన్స్ ఎగ్జాంపుల్గా స్టేట్, రాజ్యము, అలాగే గవర్నమెంట్, ప్రభుత్వం, అలాగే పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు, ఇవన్నిటిని ఉదాహరణ చెప్పుకోవచ్చు. రిలీజియస్ అసోసియేషన్స్ అంటే మతపరమైనటువంటి సంస్థలకు ఉదాహరణకి టెంపుల్, చర్చ్ ఆర్ మసీద్. టెంపుల్, చర్చ్ ఆర్ మసీద్ అంటే ఈ యొక్క మతపరమైనటువంటి సంస్థలు వచ్చేసరికి టెంపుల్స్, చర్చ్, మసీద్ అని చెప్పుకోవచ్చు. అండ్ కల్చరల్ అసోసియేషన్స్కి వచ్చేసరికి స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ పర్పస్ సినిమా, ఇంకా ఎక్సెట్రా. కల్చరల్ అంటే సాంస్కృతిక పరమైనటువంటి సంఘాలు. సాంస్కృతిక పరమైనటువంటి సంఘాలు అంటే ఏంటంటే సాంస్కృతిక పరమైనటువంటి సంఘాలంటే సో ది ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆఫ్ పీపుల్. అంటే ఇక్కడ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది స్టేట్. ఒక రాజ్యంలో లేదంటే ఒక సమాజంలో వివిధ రకాలైనటువంటి సంఘాలు, సంస్థల యొక్క సమాహారం రాజ్యం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం బేసికల్గా 4 టైప్స్ ఆఫ్ అసోసియేషన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఎకనామిక్ అసోసియేషన్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి సంఘాలు లేదా సంస్థలు. దీనికి ఉదాహరణకి బ్యాంక్స్. ఈ యొక్క ఎవరైతే ఈ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు నిర్వహిస్తారో ఉద్యోగులు కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఎవరైతే ట్రాన్సాక్షన్స్ ఇంటర్డిపెండెన్స్ అవుతారో ఎకనామిక్ అఫైర్స్ మీద, ఇవన్నీ కూడా బ్యాంక్స్ కానివ్వండి, లేదా ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్, లేదా చిట్ ఫండ్స్ కంపెనీస్, ఇవన్నీ కూడా డబ్బులకు సంబంధించినటువంటి సంఘాలు, సంస్థలు. సో ప్రజలు అనేవాళ్ళు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి ఈ యొక్క ఎకనామిక్ అసోసియేషన్స్లో భాగాన్ని కలిగి అంటే వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ కలిగి ఉంటారు. అలాగే పొలిటికల్ అసోసియేషన్స్ అంటే రాజ్యము, లేదంటే ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీలు, మోడర్న్ గవర్నమెంట్లో ఆధునిక ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, వీటి గురించి అధ్యయనం చేసే టైప్స్ ఏంటంటే పొలిటికల్ అసోసియేషన్స్. రిలీజియస్ అసోసియేషన్స్ అంటే మతపరమైనటువంటి సంస్థలు. ఈ మతపరమైనటువంటి సంస్థలు అంటే దేవాలయాలు కానివ్వండి, చర్చెస్ కానివ్వండి, మస్జిద్స్ కానివ్వండి. సో ఇట్లాగా అనేక రకాలైనటువంటి మతపరమైనటువంటి సంస్థలు, సంఘాలు అనేటువంటివి ఉంటాయి. అట్లాగే కల్చరల్ అసోసియేషన్స్, క్రీడాపరమైన వినోదాన్ని కలిగించేటువంటి. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి సంస్థలు, సంఘాలు అనేటువంటివి సమాజంలో, రాజ్యంలో భాగంగా ఉంటాయి. సో ఈ అసోసియేషన్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ది అసోసియేషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ who are having common aims and aspirations exist in society or state. They promotion of the welfare of the human beings. అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఆశయాలు, లక్ష్యాలు, వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా ఏర్పడే వాటిని సంస్థలు అంటారు, సంఘాలు అంటారు. అంటే దీస్ అసోసియేషన్స్ సర్వ్స్ ది పీపుల్ టు సాటిస్ఫై ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్. అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు అనేటువంటి సంతృప్తి చెందడానికి, లేదంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవసరాలు తీర్చడానికి సహకరించేటువంటి వాటిని సంస్థలు లేదా సంఘాలు అంటారు. అసోసియేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. ఇన్స్టిట్యూషన్స్ అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. విద్యాపరమైనటువంటి సంస్థలు ఉంటాయి, లైక్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఎక్సెట్రా. అంటే విద్యాపరమైనటువంటి సంస్థలు, అక్కడ చదువు నేర్పడానికి కావాల్సినటువంటి స్కూల్ కానివ్వండి, లేదా కాలేజెస్ కానివ్వండి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకి సంబంధించినంత వరకు యూనివర్సిటీస్ కానివ్వండి. సో దీస్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఒక పర్పస్ కోసం గనక కొంతమంది వ్యక్తుల యొక్క సమూహం ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో, నిర్ణీతమైనటువంటి కాలపరిమితిలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అక్కడ పనిచేసేటువంటి విత్ ఇంటరాక్షన్ పీపుల్ విత్ ఈచ్ అండ్ అనదర్ ఈజ్ కాల్డ్ అన్ అసోసియేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్.
అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇతర వ్యక్తులతో సత్సంబంధాలను మంచి సంబంధాలను కలిగి ఉండటానికి ఒక పర్పస్ కోసం ఒక లక్ష్యం కోసం వచ్చేటువంటి వ్యక్తుల్ని ఆ యొక్క సంస్థలు సంఘాలు అంటారు. ఆ సంస్థల సంఘాల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజ్యము. ఆ రాజ్యంలో ఈ యొక్క సంస్థల సంఘాలన్నీ కూడా భాగంగా ఉంటాయి. సో అవి డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ అసోసియేషన్ ఏంటనేది మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ అసోసియేషన్ చెప్పుకుందాం. అయితే ఈ సంస్థలు ఏంటంటే తెలుసుకున్నాం, సంస్థలో ఉన్నటువంటి రకాలు తెలుసుకున్నాం. సో ఈ సంస్థల యొక్క రకాలు తెలుసుకున్నప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈ స్టేట్, ఫీచర్స్ ఆఫ్ స్టేట్ అనేటువంటిది తెలుసుకున్నాం, డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ తెలుసుకున్నాం. సో ఇక్కడ దీస్ ఆర్ మెయిన్లీ ది అసోసియేషన్ అండ్ స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ ఈ రాజ్యానికి సమాజానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రిలేషన్ ఏంటంటే, సంబంధం ఏంటంటే, ఒక వ్యక్తుల యొక్క సంక్షేమం కోసం, వ్యక్తుల యొక్క సంతృప్తి పరచడం కోసం అవసరాలు అనేటువంటివి తీర్చేవాట్లుగా ఈ యొక్క సంఘాలు సంస్థల గురించి మనం రాజ్యము సంస్థల గురించి మనం తెలుసుకోవచ్చు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ అసోసియేషన్స్ అని చెప్పుకుందాం. ఒక రాజ్యానికి మరియు సంస్థకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, భేదాలు ఏంటో తెలుసుకుందాం. ది స్టేట్ హ్యాస్ అన్ డెఫినైట్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్, డెఫినైట్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్. ఒక రాజ్యానికి ఒక నిర్దిష్టమైనటువంటి భూభాగం అవసరం, కానీ ది అసోసియేషన్ హ్యాస్ నో పోర్షన్ ఆఫ్ ల్యాండ్, నో డెఫినైట్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్. అంటే ఒక సమాజానికి ప్రదేశం అవసరం. అదేంటండి సమాజానికి ప్రదేశం లేకపోవడం ఏంటండి? మరి ఇవన్నీ సమాజంలో ఉండేటువంటి సంస్థలన్నీ కూడా ప్రదేశంలోనే కదండి అంటే కరెక్టే, కాదంట్లా. కానీ ఒక రాజ్యానికి మాత్రం ఒక నిర్ణీతమైనటువంటి భౌగోళిక పరమైనటువంటి ఒక హద్దులు అనేటువంటివి ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. కానీ ఒక సంస్థలకి సంఘాలకి ఖచ్చితమైనటువంటి భౌగోళికమైనటువంటి సరిహద్దు మనం నిర్ణయించలేము. అవి ఎక్కువగా ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ అసోసియేషన్స్ ఉండొచ్చు, హ్యూజ్ పాపులేటెడ్ అసోసియేషన్స్ అవ్వచ్చు, ఎక్కువ జనాభా ఉన్నటువంటి సంస్థలు అవ్వచ్చు, కానీ తక్కువ జనాభా ఉన్నటువంటి సంస్థలు అవ్వచ్చు. సో కానీ ఇక్కడ రాజ్యం అనేటువంటిది ఫిక్స్డ్, స్థిరమైనటువంటిది. దీనికి ఉదాహరణ మన ఇండియా, భారతదేశం తీసుకుందాం. భారతదేశానికి ఒక భౌగోళిక స్వరూపం అనేటువంటిది ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది స్టేట్ విత్ ఇన్ ది లిమిట్ ఆఫ్ ది స్టేట్. అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యవహారాలు, కార్యకలాపాలన్నీ ఆ రాజ్య పరిధిలో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. సో దాన్ని పెంచడానికి వీల్లేదు, అది ఫిక్స్డ్, స్థిరంగా ఉంటుంది భౌగోళిక పరిస్థితులు అనేటువంటి రాజ్యానికి. కానీ సమాజానికి మాత్రం, ఇక్కడ అసోసియేషన్ సంస్థలకు మాత్రం మనం నిర్ణీతమైనటువంటి భౌగోళిక స్వరూపాన్ని మనం నిర్ధారించలేము. దీనికి ఉదాహరణకి రెడ్ క్రాస్ చెప్పుకుందాం. రెడ్ క్రాస్ అనేటువంటి ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఒక స్వచ్ఛంద సంస్థ ఉందనుకోండి. సో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కొన్ని రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. అంటే అవి ఆ జిల్లా స్థాయిలో కానివ్వండి, ఆ పట్టణ స్థాయిలో కానివ్వండి, లేదంటే ఆ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఈ కొన్ని రకాలైనటువంటి సంస్థలు, సంఘాలు అనేటువంటివి ఇతర దేశాలతో కూడా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేటువంటి సంస్థలు అనేటువంటివి ఉంటాయి. కానీ ఈ రాజ్యం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణీతమైనటువంటి పరిధి కాలం, ఒక భౌగోళిక పరిస్థితిలో మాత్రమే ఉంటుంది. కంట్రీ ఉదాహరణకు ఒక ఇండియా. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ది స్టేట్ అండ్ అసోసియేషన్ మనం చెప్పుకుంటున్నాం. అంటే ఖచ్చితంగా మనం ఇంత నిర్ణీత కాలంలో, ఇంత నిర్ణీత ప్రదేశంలో ఉండాలని అసోసియేషన్స్ మనం చెప్పలేము, కానీ రాజ్యాన్ని మాత్రం చెప్పొచ్చు. అలాగే ది మెంబర్షిప్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఏ సిటిజన్ కెన్ బి ఏ మెంబర్ ఆఫ్ ఓన్లీ ఇన్ స్టేట్. సిటిజన్ కెన్ మెంబర్ ఆఫ్ ఓన్లీ స్టేట్. ఒక రాజ్యంలో మాత్రం తప్పనిసరిగా ఓ పౌరుడు సభ్యుడిగా ఉండాలి, ఏదో ఒక రాజ్యంలో
తను సభ్యత్వాన్ని కలిగి ఉండాలి, తప్పనిసరిగా కలిగి ఉండాలి. కానీ ది మెంబర్షిప్ ఆఫ్ ది అసోసియేషన్, ది సిటిజన్ కెన్ బి ఎ మెంబర్ ఆఫ్ అసోసియేషన్ విత్ మెనీ అసోసియేషన్స్, మెంబర్స్ విత్ మెనీ అసోసియేషన్స్. అంటే ఒక పౌరుడు అనే వ్యక్తి అనేక రకాలైనటువంటి సంస్థల్లో సభ్యత్వాన్ని కలిగి ఉండొచ్చు. ఒక సంస్థలోనే కాదు, అనేక రకాలైనటువంటి సంస్థలు ఉండొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్. ఆయన బ్యాంక్ వెళ్తాడు, కొంతసేపు అక్కడ ఉంటాడు, తర్వాత అక్కడి నుంచి టెంపుల్కి వెళ్తారు, రిలీజియస్ అసోసియేషన్లో భాగంగా ఉంటారు, మళ్ళీ అక్కడి నుంచి పొలిటికల్ అసోసియేషన్స్కి వెళ్తారు, అంటే రాజకీయపరమైనటువంటి అసోసియేషన్. అంటే ఒక వ్యక్తి వివిధ రకాలైనటువంటి సంస్థల్లో, సంఘాల్లో సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ రాజ్యంలో మాత్రం తప్పనిసరిగా ఉండొచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు, ది మెంబర్షిప్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ కంపల్సరీ. అంటే రాజ్యంలో, ఏదైనా ఒక రాజ్యంలో ఒక వ్యక్తి పౌరుడిగా తప్పనిసరిగా గుర్తింపు పొందాలి. కానీ ది మెంబర్షిప్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ వాలంటరీలీ. వాలంటరీలీ మీన్స్ స్వచ్ఛందంగా. కానీ మెంబర్షిప్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ కంపల్సరీ. అంటే ఒక రాజ్యంలో ఒక వ్యక్తి తప్పనిసరిగా సభ్యుడిగా ఉండాలి, కంపల్సరీ ఉండాలి. కానీ ఒక అసోసియేషన్లో మాత్రం తన యొక్క సభ్యత్వాన్ని తను స్వచ్ఛందంగా ఆ యొక్క సంఘాల్లో సభ్యత్వాన్ని తీసుకోవచ్చు, లేదంటే విరమించుకోవచ్చు. సో ది ఫ్రీడమ్ గివెన్ టు ది మెంబర్స్ ఆర్ సిటిజన్స్ ఇన్ అసోసియేషన్. ఈ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలైనటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా వయలేషన్ ఆఫ్ స్టేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ది వయలేషన్ ఆఫ్, ఇఫ్ ఎనీబడి వయలేట్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది స్టేట్, ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అనే వాటిని కానీ వయలేషన్ అంటే అతిక్రమిస్తే, ది స్టేట్ విల్ పనిష్ దెమ్. స్టేట్ విల్ పనిష్ దెమ్. వారిని శిక్షిస్తుంది. ఎవరిని? ఎవరైతే వయలేషన్ చేశారో వాళ్ళని శిక్షించేటువంటి అధికారం రాజ్యానికి ఉంటుంది. కానీ ది అసోసియేషన్, వయలేషన్ ఆఫ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది అసోసియేషన్ not leads to not punishment to the members. They can remove the membership of that association. ఆ యొక్క అసోసియేషన్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు అనే వాటిని కనుక అతిక్రమించినట్లయితే ఆ యొక్క సభ్యత్వాన్ని, అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యత్వాన్ని తొలగించేటువంటి అధికారం ఉంటుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళు శిక్షించేటువంటి అధికారం ఉండదు. ఇట్ మే బి లీగల్. ఒకవేళ కనుక అది చట్టబద్ధమైనటువంటిది అయితే, ఇమ్మోరల్ అయితే, అనైతికంగా అయితే, అన్యాయంగా అయితే, the association can take action on to the government on behalf of the government rules and regulations. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా అతను శిక్షించేటువంటి అధికారం లేదా వాళ్ళని తీసుకెళ్ళి అప్పచెప్పేటువంటి అధికారం ఆ సంస్థలకు ఉంటుంది. అంటే ఇక్కడ ది వయలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి పనిషబుల్ అఫెన్స్ ఆర్ పనిషబుల్ టు ది దోస్ పర్సన్స్ హూ వయలేట్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది స్టేట్. సో రాజ్యంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అతిక్రమిస్తే వాళ్ళకి శిక్ష అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ దెర్ ఇస్ నో పనిష్మెంట్ ఇన్ అసోసియేషన్స్. మరి వాళ్ళకి శిక్ష అనేటువంటిది ఎలాగని తప్పు చేస్తాయంటే, అండ్ ది అసోసియేషన్ కెన్ రిమూవ్ దేర్ మెంబర్షిప్ ఇన్ దేర్ అసోసియేషన్. వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు తొలగించేటువంటి అధికారాన్ని మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళ చట్టాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుని శిక్షించేటువంటి అధికారము ఈ యొక్క అసోసియేషన్స్కి ఉండవు అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక రాజ్యానికి సంస్థలకి మధ్య ఉన్నటువంటి భేదాలు తెలుసుకుంటున్నాం. అండ్ ది స్టేట్ కెన్ మేక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పుకున్నాం. అండ్ ది స్టేట్ కెనాట్ బి అపోజ్ ది పీపుల్. ప్రజల్ని వ్యతిరేకించడానికి వీల్లేదు. అండ్ ది పీపుల్ కెనాట్ అపోజ్ ది స్టేట్. పీపుల్
or citizens cannot oppose the state. అంటే ఒక రాజ్యాన్ని ఆ ప్రజలు కానివ్వండి, ఆ ప్రజలు అందులో ఉండేటువంటి సభ్యులు అనేవాళ్ళు వ్యతిరేకించడానికి వీలు లేదు. మీరు ఏ రాజ్యంలో అయితే ఉంటున్నాడో ఆ యొక్క పౌరుడు ఆ యొక్క దేశాన్ని, ఆ రాజ్యాన్ని వ్యతిరేకించడానికి, తిరస్కరించడానికి వీలు లేదు. కానీ ది పీపుల్ కెన్ అపోజ్ ది అసోసియేషన్స్. పీపుల్ కెన్ అపోజ్ అంటే వ్యతిరేకించవచ్చు. అంటే తనకు నచ్చినటువంటి యొక్క సంస్థలో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని ఈ యొక్క సభ్యులు ఎప్పుడైనా సరే తెలియజేయచ్చు. పీపుల్ కెన్ అపోజ్ ది అసోసియేషన్స్. సంస్థలు అనే వాటిని మనం ఆ యొక్క సభ్యులు అనేవాళ్ళు వ్యతిరేకించవచ్చు. అట్లాగే స్టేట్ ఈజ్ ఏ మాస్టర్. రాజ్యం అనేటువంటి యజమాని లాంటిది. అండ్ ది అసోసియేషన్ ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది స్టేట్. సో ఈ రాజ్యంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అనే వాటిని అనుసరించేటువంటిది సంస్థలు అని చెప్పుకోవచ్చు. సో ది స్టేట్ విల్ యాక్ట్ యాజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, ఇంక్లూడింగ్ అసోసియేషన్స్, సొసైటీస్, గవర్నమెంట్ ఎక్సెట్రా. అంటే ప్రజలు అనే వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటిదేమో రాజ్యము. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం అంటే అందులో కొన్ని రకాలైనటువంటి సంస్థలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు ఉంటారు, అలాగే సమాజంలో ఉన్నటువంటి సభ్యులు ఉంటారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు ఉంటారు. సో వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. అంటే రాజ్యంలో ఉన్నటువంటి సభ్యులందరి యొక్క సంక్షేమాన్ని కోరుకునేటువంటిది రాజ్యం అయితే, కానీ ది అసోసియేషన్ కెన్ టేక్ కేర్ ఆర్ ది వెల్ఫేర్ ఆఫ్ దేర్ మెంబర్స్ ఆఫ్ ది అసోసియేషన్ ఓన్లీ. వీళ్ళు పక్క అసోసియేషన్కి, పక్క సమాజంలో వాళ్ళకి, రాజ్యంలో వాళ్ళకి సంబంధం లేదు. ఓన్లీ ఆ యొక్క అసోసియేషన్లో ఎవరైతే సభ్యులుగా ఉంటారో, ఎవరైతే అసోసియేషన్లో మెంబర్స్గా ఉంటారో, మెంబర్షిప్ కలిగి ఉంటారో, ఆ మెంబర్షిప్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క సంక్షేమాన్ని, వాళ్ళ యొక్క అవసరాలను మాత్రం తీర్చేటువంటిది ఆ సంస్థలు, సంఘాలు. కానీ ఇక్కడ ఈ రాజ్యం అనేటువంటిది అందరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. చట్టాలను తయారు చేసేటువంటి అధికారం రాజ్యానికి ఉంటుంది. అలాగే ది స్టేట్ ఈజ్ అండ్ సుపీరియర్ అథారిటీ ఫర్ ఆల్ ది సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది స్టేట్. అంటే రాజ్యంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్లో కూడా అంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం, ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం రాజ్యానికి ఉంటుంది. కానీ ది అసోసియేషన్ కెనాట్ టేక్ డెసిషన్స్ విత్ అదర్ అసోసియేషన్స్ ఆర్ విత్ అదర్ సొసైటీ మెంబర్స్. వేరే సంఘ సభ్యులతో, వేరే యొక్క సమాజంతో ఈ యొక్క సమాజానికి సంబంధం అనేటువంటిది లేదు అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ అసోసియేషన్. అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, రాజ్యానికి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటో తెలుసుకుందాం. అంటే ఇప్పటి వరకు మనం ఒక అసోసియేషన్ అంటే ఏంటి, అసోసియేషన్కి, సంస్థలకి, రాజ్యానికి ఉన్నటువంటి తేడాలు తెలుసుకున్నాం, భేదాలు తెలుసుకున్నాం. అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ది డిఫరెన్సెస్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సొసైటీ చెప్పుకున్నాం. అంటే రాజ్యానికి, సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, భేదాలు ఏంటో మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్ అంటాం. అంటే ఒక రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టేట్ అండ్ గవర్నమెంట్ ఏంటి తెలుసుకుందాం. both the state and government having common features like political organizations. Both the state and government are political organizations. ఈ రాజ్యము మరియు ప్రభుత్వము ఇవి రెండు కూడా రాజకీయపరమైనటువంటి సంస్థలే. అంటే ది స్టేట్ ఈజ్ ఆల్సో అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ది స్టేట్ హ్యాస్ అండ్ సావర్నిటీ అండ్ ది గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో సావర్నిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్. అంటే రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది, ప్రభుత్వానికి కూడా సార్వభౌమాధికారం ఉంటుంది. అంటే రాజ్యం తరపు నుంచి ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ది స్టేట్ ఎంజాయ్స్ సుపీరియర్ అథారిటీ త్రూ గవర్నమెంట్ టు కంట్రోల్ ది గవర్నమెంట్, టు కంట్రోల్ ది పీపుల్ త్రూ గవర్నమెంట్. ది స్టేట్ విల్ కంట్రోల్ ది పీపుల్ త్రూ గవర్నమెంట్. అంటే రాజ్యం అనేటువంటిది ప్రజలను ప్రభుత్వం ద్వారా నియంత్రిస్తుంది. అలాగే ది స్టేట్ విల్ ప్రొటెక్ట్ ది పీపుల్ త్రూ గవర్నమెంట్
సో రాజ్యం అనేటువంటిది ప్రజలను ప్రభుత్వం ద్వారా రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుందంటే కొన్ని రకాలైనటువంటి చట్టాలు, నియమ నిబంధనలు అనే వాటిని అమలు చేయటంలో ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటి దాన్ని నడిపించేటువంటి బాధ్యత రాజ్యానికి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఏంటో తెలుసుకుందాం. అంటే ఒక రాజ్యానికి మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటో తెలుసుకుందాం. అలా ఇక్కడ ఏంటి, ఒక రాజ్యానికి ప్రభుత్వం అనేటువంటిది ఒక ఆత్మ వంటిదని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి రాజ్యానికి ఉండాలని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దెర్ ఈజ్ ఏ క్లోజ్ ఇంటరాక్షన్ అండ్ రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే రాజ్యానికి ప్రభుత్వానికి చాలా దగ్గర సంబంధం ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. ది స్టేట్ ఈజ్ అన్ పర్మనెంట్ ఆర్గనైజేషన్. స్టేట్ ఈజ్ అన్ పర్మనెంట్ ఆర్గనైజేషన్. సో రాజ్యం అనేటువంటిది ఒక శాశ్వతమైనటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే గవర్నమెంట్ ఈజ్ అన్ టెంపరరీ అసోసియేషన్, టెంపరరీ ఆర్గనైజేషన్. టెంపరరీ ఆర్గనైజేషన్ అంటే ఒక ప్రభుత్వం అనేటువంటిది తాత్కాలికమైనటువంటి సంస్థ, కానీ రాజ్యం అనేటువంటిది ఒక శాశ్వతమైనటువంటి సంస్థ. ది గవర్నమెంట్ కెన్ బి చేంజ్ ఫ్రమ్ ది టైమ్ టు టైం. అంటే సందర్భానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం మారుతుంది, కానీ రాజ్యం అనేటువంటిది మారదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్టేట్ ఈజ్ అన్ మాస్టర్ అండ్ గవర్నమెంట్ ఈజ్ అన్ సర్వెంట్. అంటే రాజ్యం అనేటువంటిదేమో ఒక యజమాని లాంటిది అయితే, ప్రభుత్వం అనేటువంటిది ఒక సేవకుడు లాంటిదని మనం చెప్పుకోవచ్చు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వానికి, రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి భేదాల్లో ది స్టేట్ ఈజ్ అన్ మాస్టర్ అండ్ ది గవర్నమెంట్ ఈజ్ అన్ సర్వెంట్. అంటే రాజ్యం అనేటువంటిది అంటే ఉదాహరణకి అంటే అంత డిఫరెన్సెస్ అనమాట. రాజ్యం అనేటువంటిది యజమాని లాంటిది, ప్రభుత్వం అనేటువంటి సర్వెంట్ లాంటిది. ది స్టేట్ హ్యాస్ సావర్నిటీ, రాజ్యానికి సార్వభౌమాధికారం అనేటువంటిది ఉంటుంది. And the government has also sovereignty on behalf of state. On behalf of the state, the government also has sovereignty. అంటే ఆ ప్రభుత్వం తరపు, ఆ రాజ్యం తరపు నుంచి ప్రభుత్వానికి కూడా సార్వభౌమాధికారం అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక రాజ్యం యొక్క నియమ నిబంధనలు అనేటువంటివి, లక్ష్యాలు అనేటువంటివి ప్రభుత్వం అమలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ది వయలేషన్ ఆఫ్ ది స్టేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కెన్ బి పనిషబుల్ బై ది త్రూ గవర్నమెంట్. సో ఎవరైతే ఈ రాజ్యంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అనే వాటిని అతిక్రమిస్తారో, వాటిని ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు అతిక్రమించినట్టు కింద భావించి ప్రభుత్వం అనేటువంటిది తగు చర్యలు తీసుకుంటుంది. అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్ చెప్పుకోవచ్చు. అట్లాగే మనం ఫీచర్స్ ఆఫ్ స్టేట్ చెప్పుకున్నాం. ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి 4 ముఖ్యమైనటువంటి లక్షణాలు చెప్పుకున్నాం. అవేంటంటే స్టేట్ హ్యాస్ 4 ఫీచర్స్ చెప్పుకున్నాం. ఈ రాజ్యానికి 4 లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. స్టేట్ హ్యాస్ 4 ఎలిమెంట్స్ ఆర్ 4 ఫీచర్స్ అని చెప్పుకున్నాం. అవేంటి? 1 పాపులేషన్, జనాభా ఉండాలి అని చెప్పుకున్నాం. 2 టెరిటరీ అంటే ప్రభుత్వం అనేటువంటిది, ప్రదేశం అనేటువంటిది ఉండాలి, ప్రాంతం ఉండాలని చెప్పుకున్నాం. 3 గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రభుత్వం అనేటువంటి లక్షణం ఒకటి ఉండాలంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే 4 సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం గురించి మనం తెలుసుకున్నాం. దీస్ ఆర్ మెయిన్లీ 4 ఫీచర్స్ ఆఫ్ ది స్టేట్. ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి 4 లక్షణాలు లేదా 4 అంశాలు
చెప్పుకోవచ్చు. 4 ఫీచర్స్ ఆర్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ది స్టేట్ హ్యాస్ ఆల్సో 4 అదర్ ఎలిమెంట్స్ అంటే ఒక రాజ్యానికి ఇతర అంశాలు అనేటువంటివి, ఇతర లక్షణాలు కూడా ఒక 4 ఉన్నాయంటండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్, అంతర్జాతీయ గుర్తింపు అనేటువంటిది ఉండాలంట. 2 జనరల్ ఒబీడియన్స్, సాధారణ విధేయత. 3 పాపులర్ విల్. ప్రజల యొక్క అభిప్రాయము. అలాగే స్టేట్ హ్యాస్ ఆల్సో ఇంటర్నేషనల్ రికగ్నిషన్, జనరల్ ఒబీడియన్స్, పాపులర్ విల్. ఇలాగా కొన్ని రకాలైనటువంటి 3 రకాలైనటువంటి అంశాల గురించి మనం చెప్పుకున్నాం. సో ది పాపులర్ విల్ అన్న, జనరల్ ఒబీడియన్స్ అన్న ఒకటే. అంటే ఒక దేశం అనేటువంటిది ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలను, ఇతర దేశాలతో కూడా సంబంధ బాంధవ్యాలు అనే వాటిని కలిగి ఉండాలని మనం చెప్పుకోవచ్చు. ఈ అదర్ ఎలిమెంట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. అంటే ది స్టేట్ కెన్ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ అదర్ స్టేట్స్ లైక్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే ఒక రాజ్యం అనేటువంటిది ఇతర రాజ్యాలతో ఖచ్చితంగా గుర్తింపు అనేటువంటి తప్పనిసరిగా ఉండాలంటారు. అంటే రిలేషన్షిప్ విత్ వన్ స్టేట్ విత్ అనదర్ స్టేట్. అంటే ఇదంతా స్టేట్ లోపల ఉన్నటువంటి అంశాల గురించి మనం చెప్పుకున్నప్పుడు వరకు. కానీ ఇప్పుడు స్టేట్ అనేటువంటిది ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు అనే వాటిని కలిగి ఉండాలి. సో అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క రాజ్యము గుర్తింపు అనేటువంటిది ఉండాలి అని ఇంటర్నేషనల్ రికగ్నిషన్ చెప్తుంది. ప్రజల యొక్క సాధారణ విధేయత అనేటువంటిది ఉండాలి. వాళ్ళందరూ కూడా రాజ్యానికి యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి, సాధారణ విధేయత కలిగి ఉండాలి. పాపులర్ విల్, ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవాలి ప్రభుత్వాలు. సో అలాగే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉండాలి అని 4 ఎలిమెంట్స్, అదర్ ఎలిమెంట్స్ గురించి మనం చెప్పుకున్నాం. అట్లాగే డెఫినేషన్స్ ఆఫ్ స్టేట్, ఒక రాజ్యానికి ఉండాల్సిన నిర్వచనాలు ఏంటో తెలుసుకుందాం. అంటే ఇవన్నీ కూడా మనకి ఒక రాజ్యం అంటే ది స్టేట్ టాపిక్లో ఉన్నటువంటి షార్ట్ క్వశ్చన్స్ అంటారు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం మనకు. అంటే ది జనరల్ విల్ కానివ్వండి, జనరల్ ఒబీడియన్స్, పాపులర్ విల్, అలాగే ఇంటర్నేషనల్ రికగ్నిషన్స్ అనేటువంటి అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ అని అడిగినప్పుడు ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్, ఫీచర్స్ ఆఫ్ స్టేట్ అంటేనేమో పాపులేషన్, టెరిటరీ, గవర్నమెంట్ సావరినిటీ చెప్పాలి. అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ అంటే మాత్రం ఇంటర్నేషనల్ రికగ్నిషన్, జనరల్ ఒబీడియన్స్, పాపులర్ విల్ అలా మనం చెప్పుకోవాలి. అట్లాగే డెఫినేషన్స్ ఆఫ్ స్టేట్ కూడా అడుగుతుంటారు మనకి షార్ట్ ఆన్సర్లో. ఏమంటారంటే ది స్టేట్ ఈజ్ ఏ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ అని వుడ్రో విల్సన్ చెప్తారు. ది పీపుల్ ఈజ్ అన్ the state is an people organized for law. The state is an people organized for law within a డెఫినైట్ టెరిటరీ అంటారు. ఈ డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే వుడ్రో విల్సన్. అకార్డింగ్ టు వుడ్రో విల్సన్ గారి అభిప్రాయంలో ఒక స్టేట్ అంటే ఏంటంటే ఏ స్టేట్ ఈజ్ అన్ స్టేట్ ఈజ్ అన్ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ. అంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో, ఒక నిర్ణీతమైనటువంటి ప్రాంతంలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా లా ఆర్గనైజ్డ్ పీపుల్ అంటారు. అంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో
న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిర్మితమైనటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్నే రాజ్యము అంటారు. ఒక రాజ్యం అంటే ఆ యొక్క రాజ్యంలో నివసించేటువంటి ప్రజలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కనుక ఒక నిర్ణీత ప్రదేశంలో ఉంటే వాళ్ళు రాజ్యంలో సభ్యులుగా ఉంటారని చెప్పేసి వుడ్రో విల్సన్ చెప్పడం జరిగింది, అకార్డింగ్ టు వుడ్రో విల్సన్. అట్లా కాకుండా బ్లెన్స్లీ కూడా చెప్తారు. బ్లెన్స్లీ అభిప్రాయంలో కూడా ఇంకో డెఫినేషన్ ఏంటంటే ది స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్ ఆర్గనైజ్డ్ పీపుల్ విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ అంటారు. ది స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్లీ ఆర్గనైజ్డ్ పీపుల్ విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ. ఈయన కూడా అదే అంటారు. ఏంటంటే ఈ యొక్క డెఫినేషన్ చెప్పింది ఎవరంటే బ్లెన్స్లీ అంటారు. బ్లెన్స్లీ. అకార్డింగ్ టు బ్లెన్స్లీ, ది స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్లీ ఆర్గనైజ్డ్ పీపుల్ విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ. ఒక ప్రదేశంలో ఒక ప్రాంతంలో ప్రజలు అనేవాళ్ళు రాజకీయ పరంగా కనుక వ్యవస్థీకృతం అయితే ఆ యొక్క సమూహాన్ని రాజ్యం అంటారు. అదేంటండి ఇందాక కూడా అలా చెప్పారంటే ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ ది డెఫినేషన్స్ ఆఫ్ బ్లెన్స్లీ అండ్ వుడ్రో విల్సన్. ఈ వుడ్రో విల్సన్ చెప్పినటువంటి డెఫినేషన్కి అలాగే బ్లెన్స్లీ చెప్పినటువంటి డెఫినేషన్కి డిఫరెన్సెస్ ఏంటంటే ది బ్లెన్స్లీ ఏమంటారంటే పొలిటికల్లీ ఆర్గనైజ్డ్ పీపుల్ విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ అంటారు. ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో రాజకీయ పరంగా వ్యవస్థీకృతమైనటువంటి ప్రజల యొక్క సమూహాన్ని రాజ్యం అంటాడని బ్లెన్స్లీ చెప్తే ఈ వుడ్రో విల్సన్ యొక్క అభిప్రాయంలో ఏం చెప్తారంటే స్టేట్ ఈజ్ అన్ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా. పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలకు గనక వ్యవస్థీకృతమైనటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్నే రాజ్యం అంటారని వుడ్రో విల్సన్ చెప్పడం జరిగింది. అంటే డిఫరెన్సెస్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే అదే అనమాట. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వుడ్రో విల్సన్ డెఫినేషన్ ఏమో ది స్టేట్ ఈజ్ అండ్ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ అంటారు. కానీ బ్లెన్స్లీ మాత్రం ది స్టేట్ ఈజ్ అండ్ పొలిటికల్ ఆర్గనైజ్డ్ పీపుల్ విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ అంటారు. సో ఆ చిన్న వేరియేషన్ గుర్తుపెట్టుకుంటే మనకి 2 మార్క్స్లో కనీసం 1 మార్క్ అని వస్తుంది. సో ఇట్లాగా ఇంకా వాట్ ఈజ్ గవర్నమెంట్, ప్రభుత్వం అంటే ఏంటి, అలాగే సొసైటీ సమాజం ఏంటి. దేర్ ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ చెప్పుకున్నాం. దే ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వం అంటే ఏంటి, అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అంగాలు ఏంటి, భాగాలు ఏంటంటే 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఒకటి లెజిస్లేచర్ అంటే శాసనశాఖ, 2 ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, 3 జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. సో దేర్ ఆర్ మెయిన్లీ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వం అనేది ప్రధానంగా 3 ప్రధాన అంగాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్, అందుకే మళ్ళీ సపరేట్గా చెప్తున్నా. సో లెజిస్లేచర్ విల్ ప్రిపేర్ ది లాస్. లెజిస్లేచర్ అనేదని శాసనశాఖ అనేదాని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రిపేర్ ది లాస్, చట్టాలను తయారు చేయడం శాసనశాఖ యొక్క పని అయితే ది ఎగ్జిక్యూటివ్ విల్ ఇంప్లిమెంట్స్ ది లాస్. ఇంప్లిమెంట్స్ అంటే ఏంటంటే అమలు జరపడం. ఈ చట్టాలను అమలు చేసేటువంటిది ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అయితే జ్యుడిషియరీ విల్ ఇంటర్ప్రెట్ ది లాస్. అంటే ఏంటంటే సమీక్షించడం, చట్టాలు శాసనాలు సక్రమంగా ఉన్నాయా లేదని సమీక్షించడం జ్యుడిషియరీ పని. సో దెర్ ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వం అనేటువంటిది 3 ప్రధాన అంగాల మీద ఆధారపడి ఉంటుంది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ది లెజిస్లేచర్ విల్ ప్రిపేర్ ది లాస్. చట్టాలను తయారు చేసేటువంటి అధికారం శాసనశాఖ ఉంటుంది. అలాగే ఆ తయారు చేసినటువంటి చట్టాలను కార్యనిర్వాహక శాఖ అమలు జరుపుతుంది.
అంటే ది ఎగ్జిక్యూటివ్ విల్ ఇంప్లిమెంట్ ది లాస్. ఈ చట్టాలను అమలు జరిపించేటువంటి అధికారం కార్యనిర్వాహక శాఖ ఉంటుంది. అంటే శాసనాలు తయారు చేయడంలో కానివ్వండి, అలాగే వాటిని అమలు చేయడంలో కానివ్వండి, ఏమన్నా కానీ ఇబ్బందులు వస్తే ది జుడిషియరీ విల్ ఇంటర్ప్రెట్ ది లాస్. న్యాయశాఖ అనేది సక్రమంగా ఉందో లేదని సమీక్షించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. సో ఇది 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం వాట్ ఈజ్ నేషనలిజం అనేది చెప్పుకుందాం. థ్యాంక్ యూ.